నమో వెంకటేశ. నాలో మార్పుల గురించి నేను చెప్తున్నా. ఇదే ఎంతో బాధపడి ఎవరి గురించి అని నేను ప్రిపేర్ చేస్తే వాళ్ళు తినకపోతే గొడబాడేదాన్ని, కోపం మీద డస్ట్బిన్స్లో పడేసేదాన్ని, ఏడ్చేదాన్ని. కానీ అలాగలాగా నేను ఎప్పుడైతే మొక్కలకి, ఈ ఒక్క పక్షులకి, జంతువులకి ప్రేమించడం అయితే మొదలుపెట్టానో చూడండి, ఈ ఒక్క మొక్కలకి ఇవన్నిటికీ సర్లే పోనీ కాకేనే తింటుంది కదా అనుకుని పైకి తెచ్చేసేదాన్ని. తర్వాత ఉడతలకు కూడా తెచ్చి వేసేదాన్ని. అవి కూడా తినకపోతే నా మైండ్ సెట్ అన్నమాట. సరే ఇప్పుడేమవుతుంది, కనీసం ఇది ఎరువులకైనా పనికి వస్తుంది అంతే కదా. మొక్కల్లో వేస్తాం, మన మొక్కల్లో వేస్తే ఈగలో దోమలో ఏవైనా ఇదవుతాయేమో కానీ అక్కడైనా వేస్తాం. అయితే వేసేసి ఇప్పుడు ఏంటి, ఈ పసుపు ఆకు పసుపు యాంటీబయాటిక్ ఉంటుంది. బట్ చూడండి, ఈ ఆకు కూడా ఏదో ఉంది, ఇది కడగాలి, లేకపోతే ఉప్పులో నానేయాలి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. తప్పులుంటే మన్నించండి. అంటే మన మనోభావాల్ని మనం ఎలా మార్చుకుంటాము అంటే, ఎప్పుడు తొలి మనల్ని ప్రేమించుకొని తర్వాత ఇతరులు ప్రేమించాలి. అయితే ప్రేమ పొందలేదు అని బాధపడకూడదు. ఇచ్చామా లేదా అనేది మన క్వశ్చన్ అంతే. భగవంతుడిని కూడా ఉన్నాడు అని మనం నమ్ముకొని అన్నీ చేస్తాము. ఎలా అయినా కూడా ఏది ఇచ్చినా కూడా, బాధ ఇచ్చినా సరదా ఇచ్చినా ఏమండి ఎంత బాగున్నాయి కదా, ఉల్లి ఉల్లి రుద్రాక్షలు. చూడండి దాని క్రియేటివిటీ, రాణి కలరు, వైట్, అది ఎంత చక్కగా ఉంటుందో. దీనిలో ఉండే స్పెషాలిటీ ఏంటి తెలుసా, ఎన్ని రోజులైనా వాడవు. వాటర్ వేసి మళ్ళీ రీఫ్రెష్ చేసుకోవచ్చు. కానీ ఒక 1 year 2 years అంతవరకు. అబ్బో పుదీనా బాగుందబ్బా. ఇది ఎన్ని రోజులైనా ఈ పువ్వు ఇలానే ఉంటుంది. థ్యాంక్ యూ, చాలా బాగుంది కదా. ఇదేంటి, మీకు ఏం పువ్వులు అంటారో మరి నాకు తెలియదండి. సరే మరి మొక్కల్ని, పువ్వుల్ని తెంపుకుందామా బాధపడదామా? పువ్వుల్ని తెంపుకుందాం, పువ్వుల్ని బాధపెడుతూ తెంపుకుందాం, సరేనా? రోజా పువ్వా ఎలా ఉంది చూసారా? మొన్న కొమ్మలన్నీ తెచ్చి వేసా, ఆ కొమ్మకుంది మొగ్గ పూసిందా. ఇంకేంటండి, సర్లేండి ఇంతటితో సెలవు తీసుకుందాం. అబ్బో 1 2 3 4 శంఖం పూలు దేవుడికి అయిపోతాయి, నాకు కషాయం కూడా అయిపోతాయి. చాలా పనులు ఉన్నాయండి. మీతో మాట్లాడుకొని నేను ఈ పనులు చేయట్లేదు. ఇంతటితో సెలవు తీసుకుంటా.